ప్రజలపైన భారాలను మోపుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో నడుస్తున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తారు చౌకగా కార్పొరేట్ శక్తులకి, అదానీలకి, అంబానీలకి అందజేసినటువంటి విధానాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ప్రజలపైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఎటువంటి క్యాపిటల్ సిటీ లేకుండా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి బీజేపీ అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విధానాల్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వనటువంటి అమరావతి రాజధానిని కొనసాగించేటటువంటి దానికోసం కేంద్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురాకపోగా ఈ రోజున బీజేపీతో తాగేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా ఈ రోజున రాజకీయ ప్రయోజనాలకి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తెలుగుదేశం అలాగే నేను ప్రశ్నిస్తాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలను ఓడించాలని చెప్పి వామపక్షాలుగా అలాగే ప్రజాతంత్రాల లౌకిక శక్తులుగా ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి ఎన్నికల్లో చట్టసభల్లో ప్రజల కోసం ప్రజా సమస్యల్ని ప్రశ్నించేటటువంటి వారు ప్రజా క్షేత్రంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది కమ్యూనిస్టులను ఆదరించండి. విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో 2 పర్యాయాలు విజయవాడ నగరాన్ని పరిపాలించాం. నగరాన్ని సుందరవందరంగా తీర్చిదిద్ది ఎటువంటి పన్నుల భారాలు లేకుండా ప్రజలకు మంచి పాలన అందించినటువంటి కమ్యూనిస్టుల కాలాన్ని గుర్తుపెట్టుకొని రాబోయేటటువంటి కాలంలో కూడా మరల శాసనసభలో కమ్యూనిస్టుల్ని మన విజయవాడ నగరం నుంచి ప్రాతినిధ్యం కల్పించేటటువంటి పద్ధతిలో ప్రజా సమస్యల్ని చర్చించేటటువంటి పద్ధతిలో అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం నిర్వహిస్తున్నటువంటి జన సంకారానికి ప్రజా సమస్యల్ని ప్రతిబంధిస్తూ ప్రజా సమస్యల్ని వెలుగెత్తి ప్రభుత్వాలు చాటేటటువంటి దానికోసం సిపిఎం చేస్తున్నటువంటి జన సంకారం కార్యక్రమానికి సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాబోయేటటువంటి కాలంలో సిపిఎం పార్టీని ఆదరించాలని కూడా ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.